హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముందు అభివృద్ధి తర్వాతే రాజకీయమని ఆయన చెప్పారు. అయ్యప్ప కొల్లోని ఇకపై వరద నీరు రాదని అన్నారు. ఎల్బీనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ చుట్టూ ఉండే మున్సిపాలిటీల్లో 220 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ ఆయన చెప్పారు. ప్రతి ఏడాది సుమారుగా 23 రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వచ్చి నివాసం ఉంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్లుగానే అభివృద్ధి పనులు జరిపిస్తున్నామని తెలిపారు. ఇక మూసీ నదిపై 14 కొత్త బ్రిడ్జిలు త్వరలోనే కట్టబోతున్నామంటూ కేటీఆర్ తెలిపారు. 84 లక్షల రూపాయలతో జంతువుల కోసం పెట్ ఆడిటోరియంను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు. అంటే ప్రతి మనిషి యొక్క సగటు ఆదాయం ఈ రాష్ట్రంలో 1,24,000 రూపాయలు సంవత్సరానికి. తెలంగాణ వచ్చిన 7 ఏళ్లలో ఈరోజు భారతదేశంలోనే 2,78,000 రూపాయల తలసరి ఆదాయంతో నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం ఏదైతే ఉత్పత్తి జరిగిందో జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలంగాణ వచ్చినాడు 5,06,000 కోట్లు, ఈ రోజు 11,55,000 కోట్లు. అంటే ఈ రకంగా అటు జిఎస్డిపి గాని ఇటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గాని రాష్ట్రంలో మరి ప్రజల తలసరి ఆదాయం, రాష్ట్ర సంపద పెరుగుతా వస్తున్నది. ఎందుకు జరుగుతున్నది ఇది? 2 months